హలో పీపుల్, వెల్కమ్ టు ప్రవళి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయిన క్యారమెల్ పుడింగ్ రెసిపీని చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని షుగర్ మొత్తం క్యారమిల్లాగా కన్వర్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. మీకు కావాలంటే ఒక 1 or 2 స్పూన్స్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా స్టిర్ చేసుకోవాలి. ఈ స్టిర్ చేసుకున్న మిశ్రమం మొత్తం వేడిగా ఉన్నప్పుడే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేకపోతే ప్యాన్కి అతుక్కుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారమిల్ మొత్తాన్ని కూడా బౌల్కి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 eggs యాడ్ చేసుకోవాలి. అలాగే 1 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే వాటితో పాటుగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బ్రెడ్ స్లైసెస్ ఒక 4 పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి, ఎయిదర్ వైట్ కలర్ ఆర్ బ్లాక్ కలర్. ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసి క్యారమెల్ ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని క్యారమెల్ పుడింగ్ కుక్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ సెలెక్ట్ చేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని అలాగే మన క్యారమెల్ పుడింగ్ బౌల్ కూడా పెట్టేసుకోవాలి. 2 బౌల్స్ మీద కూడా మూత పెట్టేసి ఒక 50 to 60 minutes వరకు బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిక్తో కానీ లేకపోతే టూత్పిక్తో కానీ చెక్ చేసుకోవాలి. స్టిక్కి ఏమీ అంటుకోకుండా వస్తే కుక్ అయిపోయినట్లు. ఏమైనా తడిగా వస్తే మరొక 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. పుడింగ్ మొత్తం చల్లారిపోయాక సైడ్స్ నైఫ్తో సరి చేసుకుని బౌల్ పైన ప్లేట్ పెట్టేసుకొని బౌల్ ఉల్టా చేసి ట్యాప్ చేసేసుకొని రిమూవ్ చేసేయడమే. రిమూవ్ చేశాక ఒక 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, బ్రెడ్ పుడింగ్ ఎంత ఎమ్మీగా ఉందో. ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన క్యారమెల్ పుడింగ్ రెసిపీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.